జనవరి 30న రిలీజ్ అయిన రాణి ముఖర్జీ కొత్త హిందీ సినిమా మర్దాని 3 రిలీజ్ అయి నిన్న సోమవారం ఫిబ్రవరి 2తో 4 రోజులు కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 20 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ నుంచి 7 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 4 రోజుల్లో మర్దాని 3 సినిమా 27 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఇందులో జిఎస్టీ తీసేస్తే 27 కోట్ల గ్రాస్లో జిఎస్టీ తీసేస్తే నెట్ కలెక్షన్స్ వచ్చేసి 18 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 60 కోట్లు అయితే 18 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 4 రోజుల్లో. మరో 42 కోట్లు నెట్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. ఈరోజు మంగళవారం 5వ రోజు వర్కింగ్ డే. ఇక వీక్ డేస్లో కలెక్షన్స్ దారుణంగా పడిపోతాయి. సో సినిమా కోలుకోవడం కష్టమే. నాకు తెలిసి మిగతా రన్లో మరో 2 కోట్లు నెట్ రావచ్చు. సో 20 కోట్లు వస్తాయి టోటల్గా. 40 కోట్ల నష్టాలతో సినిమా క్లియర్గా డబుల్ డిజాస్టర్. అది మన యశ్రాజ్ ఫిలిమ్స్ ఆదిత్య చోప్డా నిర్మించిన సినిమా మర్దాని 3. రాణి ముఖర్జీ హీరోయిన్. రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లో 27 కోట్ల గ్రాసు. అందులో నెట్ కలెక్షన్స్ వచ్చేసి 18 కోట్లు. సినిమా బడ్జెట్ 60 కోట్లు. ఇంకా 42 కోట్లు రావాలి. 2 కోట్లు రావచ్చు. సో 40 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా డబుల్ డిజాస్టర్. ఓకే, బాయ్.